ఒకసారి మాట ఇస్తే నా మాట నేనే వినను. ఈ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో మాత్రం చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఇక రాజకీయాల్లో అయితే ఈ మాటకు విలువ కూడా ఉండదు. ఎలక్షన్లు వచ్చాయంటే చాలు ఎందరో నాయకులు ఎన్నో హామీలు ఇస్తారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ మర్చిపోయి చెవులో పువ్వులు పెడుతుంటారు. కానీ కొందరు నాయకులు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరుస్తుంటారు. తాజాగా మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రవేశపెట్టదు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు అవుతాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రతిపక్షాలు కొన్ని గడబడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు. సో దాంతో కాంగ్రెస్ పార్టీ ఆ అడుగు ముందుకు వేయదని అందరూ భావించారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఉచిత బస్సు ప్రయాణంలో అడుగు ముందుకు వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ నెరవేరే దిశగా ప్రభుత్వం అధికారులు ఉచిత బస్సు సాధ్యాసాధ్యాలపై ఓ నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదికను ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఉంచనున్నారు. ఉచితంగా బస్సు నడపాలంటే అదనంగా 2000 బస్సులు, 3500 మంది సిబ్బంది కావాలి అంటూ ఈ నివేదికలో అధికారులు పేర్కొన్నారు. దీనిపై సమీక్షించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం అయితే తీసుకోనున్నారు. చంద్రబాబు నాయుడు గారి హామీల్లో అత్యంత భారమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పవచ్చు. అది ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణలో అమలవుతుంది. ఈ పథకం అమలైతే ప్రతి నెల ఆర్టీసీకి దాదాపు 280 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని ఇంతకు ముందే తేల్చారు. ఇప్పటికీ ఆర్టీసీ కష్టాల్లో ఉంది. గత ప్రభుత్వం రవాణా రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. ఒక కొత్త బస్సు కొనుగోలు చేయలేదు కదా, ఉన్న బస్సులను మరమ్మతులను కూడా చేయలేదు. ఈ క్రమంలో ఉచిత బస్సులు నడపడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ పథకం అమలు తీరును అధికారులు పరిశీలించి ఓ నివేదికను సిద్ధం చేశారు. రాష్ట్రం విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఉచితంగా బస్సులను నడపాలంటే భారమే అవుతుంది అని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. టోల్ గేట్ల వద్ద ఆర్టీసీ చెల్లింపులపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉచితంగా బస్సులను నడిపితే రద్దీ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి అని భావిస్తున్నారు. వీటన్నిటిపైన సీఎం అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు వైసీపీ పాలనలో గాడి తప్పిన రవాణా శాఖలపై సీఎం సమీక్షించనున్నారు. రాష్ట్రాల సరిహద్దు తొలగించిన 16 చెక్ పోస్టులను తిరిగి కొనసాగించాలి అని వస్తున్న డిమాండ్లపైన కూడా చర్చించనున్నారు. మొత్తానికి ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సిద్ధం అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.